ఊహించలేదురా నేను. సడన్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తూ ఆయన ఏదో కాంటాక్ట్స్ చూసుకుంటూ ఉంటే, ఆయన కాంటాక్ట్స్‌లో ఎక్కువ లేడీస్ నంబర్స్ గూడా ఉండవని ఆయనే చెప్పారు. నాకు తెలీదు. జేలో జయలలిత అని కనిపిస్తే ఫోను చేశారురా. అది ఏ నిమిషం ఫోను చేశారో, అది ఏ ముహూర్తమో తెలీదు గానీ, జస్టు నంబర్స్ చూస్తుంటే నీ పేరు కనిపించింది. చేశాను. ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఇంటికి వెళుతున్నాను. భోజనం తీసుకొస్తావా? అని ఎన్ అడిగారా? ఆ! ఎందుకడిగారో తెలీదు. అసలు ఏమీ పరిచయం సినిమాల్లో చేయడము, వదిలేయడం అంతే. రమాప్రభ గారి విషయంలో మాత్రం చాలా కాలం ఆయన చుట్టూ తిరిగా నేను చెన్నైలో. బావ అక్క చాలా బాధపడుతున్నారు. అక్కకేమన్నా చేయండి, చేయండి అనేసి. ఏం చేయాలి? ఎంత చేశానో నీకేం తెలుసు? లెక్కలు చూపించమంటావా? నా అకౌంట్స్ చూపించమంటావా? నా ఈటీ లెక్కలు చూపించమంటావా? ఆవిడకేం చేశాను అనేవారు. ఇంకా నా దగ్గర సమాధానం ఉండదు కదా! భగవంతుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది. సో, అక్క ఇలాగ అంటున్నారంటే అయితే వదిలేసేయి అన్నారు. ఆ రకంగా ఆయనకి దగ్గరవ్వడం జరిగింది. చెన్నైలో వారి ఇంటికి వెళ్ళడము, రమాప్రభ గారి గురించి మాట్లాడడం.